నాగాలంగ మండలంలో చిట్ట చివరి గ్రామమైన దీనదయాలపురం గ్రామస్తులు, ప్రత్యేకించి మత్స్యకారులు ఈరోజు జనసేన పార్టీలో చేరటం చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అట్టడుగు ప్రజానీకం గురించి ఆలోచించే నాయకుడు. వారి ఆశయాలకు అనుగుణంగానే ఇవాళ సామాన్యుల జీవితాల గురించి ఆలోచిస్తూ వారికి ఉన్న కష్ట నష్టాలని కూడా తీర్చాలని చెప్పి ఆలోచనతో అందరం పనిచేస్తాం. ఎందుకంటే దీనదయాలపురం గ్రామానికి ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ వారు ఆ గ్రామాన్ని నిర్మాణం చేసి ఆనాటి విదేశాంగ మంత్రి శ్రీ వాజ్పేయి గారి చేతుల మీద ప్రారంభోత్సవం చేశారు. ఆ రోజున అది ఒక ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకుంది. కానీ 40 సంవత్సరాల పైన అయిపోవడంతో ఇవాళ ఆనాటి నిర్మాణాలన్నీ కూడా ఇవాళ శిథిలావస్థ చేయని పరిస్థితులు కూడా ఉన్నాయి. బ్రహ్మాండమైన షెల్టర్ కట్టారు, అప్పట్లో ఎక్కడా లేదు అలాంటి షెల్టర్, కానీ అవి కూడా శిథిలమైన పరిస్థితులు వచ్చాయి. ప్రత్యేకించి గ్రామంలో ప్రధానమైన సమస్య అంటే తాగునీరు, సాగునీరు. ప్రతి వేసవకాలం వచ్చినా కూడా ట్యాంకర్లతో నీళ్లు పంపించే ప్రయత్నం చేయడం తప్ప అక్కడ ఆ సమస్యను మనం పరిష్కారం చేసుకోలేకపోయాం 8 సంవత్సరాలుగా. అలాగే చిట్ట చివరి గ్రామాలకి సాగునీరు అందించడం కూడా ఎప్పుడు కూడా గగన సాధ్యంగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున తీర ప్రాంత గ్రామాలు ఏవైతే ఉన్నాయో, చిట్ట చివరి కృష్ణా డెల్టాలో చిట్ట చివరి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలకి మనం నీరు అందించాలి, ఆ గ్రామాలకు ఇరిగేషన్ సదుపాయాలు పెంపొందించాలనే ఉద్దేశంతో శ్రీ దేవనపోయిన వెంకటేశ్వరరావు గారు, ఆయన రామకృష్ణాపురం మాజీ సర్పంచి, వారిని ఈ రోజున ప్రాజెక్ట్ కమిటీ అధ్యక్షుడు చేయడం జరిగింది. ఒక బలహీన వర్గాల వ్యక్తిని అలా చేయగల శక్తి ఎవరికి ఉందంటే ఒక జనసేన పార్టీ తప్ప మరొకరు లేదని చెప్పి మాత్రం మనం అంటే ఒక సామాన్యుని వ్యక్తి తీర ప్రాంత గ్రామాల్లో సాగునీరు లేక 4-5 వేల ఎకరాలు పంట పండించుకొని ప్రదేశంలో ఉన్న వ్యక్తి ఇవాళ అలాంటి వ్యక్తి చేతిలో వాళ్ళ ప్రాజెక్ట్ కమిటీని పెడితే కృష్ణా డెల్టాలో చివరి ప్రాంతాలకి మేలు చేయాలన్న తలంపుతోనే పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకోవటం, ఆ నిర్ణయానికి అనుగుణంగా దేవనపోయిన వెంకటేశ్వరరావు గారిని చేసిన తర్వాత నిజంగా వీళ్ళందరికీ కూడా చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే అది ఊహలకు అందింది, కళ్ళలో కూడా అనుకోని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు మేము ఒకటే జనసేన ఆలోచన విధానం ఏంటన్నది అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. జనసేన ఆలోచన విధానం కులాలకు అతీతంగా అందరికీ న్యాయం చేయాలని, ప్రత్యేకించి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళ కష్టాలను తీర్చడానికి ఈ పార్టీని ఆయన స్థాపించడం జరిగింది. తదనుగుణంగానే వాళ్ళ నియోజకవర్గాలు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే పాపారావు గారికి అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. అంటే ఈ రకంగా ఏంటంటే బలహీన వర్గాలకి మనం ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళ సమస్యలను తీర్చాలంటే వాళ్ళ చేతిలోనే మనం అధికారం పెట్టాలన్న ఆలోచనతోనే ఈ 2 కార్యక్రమం కూడా చేసామని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. అంచేత ఇవాళ చాలా సంతోషం. దీనదయాలపురం నుంచి అందరూ వచ్చి ఈ రోజున జనసేన పార్టీలో చేరినందుకు వారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ ఆ సాగునీటి, తాగునీటి సమస్యలు, గ్రామంలో రహదారుల సమస్యలు అన్నీ కూడా వచ్చే సంవత్సరంలోపు అన్నీ కూడా పూర్తి చేసే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తామని చెప్పి మాత్రం చేస్తూ మీ అండదండలతో మనం అన్నీ నూతన సంవత్సరంలో మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి అన్ని సమస్యలను కూడా మనం పరిష్కారం చేసుకుందాం, ఆ దిశలో మనం అందరూ కూడా నడుద్దామని చెప్పి మాత్రం మనం చేస్తూ మనందరం కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాం. అందరికీ నమస్కారం. చాలా ఆనందించదగ్గ విషయం, ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఆశించినటువంటి సామాజిక న్యాయాన్ని అందరికీ అందించాలి, జనసేన పార్టీ కులాలను కలిపేటువంటి ఆలోచన విధానం, మత ప్రసక్తి లేని రాజకీయం చేసి గ్రామాలని, దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ఏర్పడినటువంటి పార్టీ జనసేన పార్టీ. అలాంటి జనసేన పార్టీ మూల సిద్ధాంతం అయినటువంటి కులాలను కలిపే ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళాలనేటువంటి సిద్ధాంతానికి ఆకర్షితులై పెద్దలు మన ప్రీతమ నాయకులు మండలి బుద్ధప్రసాద్ గారు నాయకత్వ పటిమను గుర్తించి
ఏదైతే ఈ నియోజకవర్గంలో వారి నాయకత్వంలోనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, ఏదైతే వారి నాయకత్వంలోని మన గ్రామసీమల్లో ఉన్నటువంటి మౌలిక సమస్యల పరిష్కారం దొరుకుతుందనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆశయంతో జనసేన పార్టీలో చేరినందుకు మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కృష్ణా జిల్లా జనసేన పార్టీ తరఫున అభినందిస్తూ స్వాగతిస్తూ, ఏదైతే మీరు కోరుకుని గ్రామాల అభివృద్ధి కోసం, మీ గ్రామ అభివృద్ధి కోసం, ఎందుకంటే సముద్రానికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి మీ గ్రామం అన్ని రంగాల్లో తాగునీరు, సాగునీరు, మురుగునీరు, రోడ్లు వగైరా మౌలిక సమస్యలతో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో మీ గ్రామాన్ని పూర్తిగా మంచి గ్రామంగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం మన నాయకులైనటువంటి మన బుద్ధప్రసాద్ గారు చేస్తారు. ఖచ్చితంగా ఏదైతే మీరు కోరారో దాన్ని వమ్ము చేయరు, మీకు అభివృద్ధి చేసి చూపించి మీ యొక్క మనసులను ఇంకా చూరగొనడానికి ప్రయత్నం జరుగుతుందనేటువంటి విషయాన్ని మీకు తెలియపరచుకుంటూ మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ తీసుకున్నాను. జై హింద్, జై హింద్. స్లోగన్ చేయండి. వర్ధిల్లాలి జనసేన పార్టీ, వర్ధిల్లాలి జనసేన పార్టీ, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మండల బుద్ధప్రసాద్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మండల బుద్ధప్రసాద్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన.